హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. అది ఏంటంటే, మన అందరం స్టాక్స్లో బై చేస్తుంటూ ఉంటాం కదా. మనందరం అదే ఎవరైతే స్టాక్స్లో బై సెల్ చేస్తుంటారో వాళ్ళు ఒక ప్రాబ్లం ఫేస్ చేసేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. సో అదేంటో ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ ఏంటంటే, మనం స్టాక్స్ బై చేస్తాం కదా, షేర్స్ అప్ స్టాక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్టాక్స్ కానీ, జెరోదా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్టాక్స్, జెరోదా, ఈ బ్రోకర్స్ కూడా బై చేస్తుంటాం. దీనిలో 2 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ బై సెల్ ఉంటుంది. వన్ ఈజ్ ఇంట్రాడే ఉంటుంది, ఇంకోటేమో డెలివరీ అని ఉంటుంది. ఇంట్రాడే చేసినప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంట్రాడేలో నో ప్రాబ్లం ఉంటుంది బై సెల్లింగ్కి. కానీ డెలివరీలో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అదేంటో నేను ఇప్పుడు లైవ్లో చూపిస్తాను మీకు. డెలివరీలో బై చేస్తే బాగానే ఉంటుంది. డెలివరీలో బై చేశాక షేర్స్ అనేవి మన హోల్డింగ్లోకి వస్తుంటాయి, డీమ్యాట్ అకౌంట్లోకి. తర్వాత అవి సెల్ చేసినప్పుడు మనము సెల్ చేశాక కూడా అవి పొజిషన్లో నెగిటివ్ అనేది చూపిస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా. వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అదాని షేర్స్ అనేది బై చేశాను. ఒక 65 షేర్స్ అనేది అదాని 65 షేర్స్ బై చేశాక ఈరోజు నేను సెల్ చేయాలనుకుంటున్నాను. సెల్ చేసేటప్పుడు మన హోల్డింగ్స్లో అయితే 0 చూపిస్తుంది, పొజిషన్లో మాత్రం నెగిటివ్ చూపిస్తుంది. సో నేను ఇప్పుడు మీకు అప్స్టాక్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ప్రాబ్లం అయితే అర్థమైంది అనుకుంటాను. సో దానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను, ఎందుకు అలా చూపిస్తుందో. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అప్స్టాక్ ఓపెన్ చేయండి. నేను అప్స్టాక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అప్స్టాక్ యూజ్ చేసి ఓపెన్ చేయండి. సో అప్స్టాక్ ఓపెన్ చేశాక నేను ఓల్డ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ఇది న్యూ వెబ్సైట్. ఓల్డ్ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇక్కడ మీరు బిఫోర్ ప్రో అని ఉంది కదా, pro.upstock అని కొడితే ఓల్డ్ వెబ్సైట్లోకి వెళ్తారా. సో వీళ్ళకి ఇక్కడ లాగిన్ అయి ఉంటుంది. సో ఇక్కడ లాగిన్ అయ్యాక నేను ఏం చేశానంటే, నాకు అదాని విల్మార్ అనేది అప్లై చేశాను. నాకు అలాట్ అయింది 64 షేర్స్ అనేది. ఎస్టర్డే హోల్డింగ్స్లో ఇక్కడ 64 షేర్స్ అనేది చూపించింది. యావరేజ్ ప్రైస్ వచ్చి 230, అప్పర్ ప్రైస్ వచ్చేది 230. సో ఇది మార్నింగ్ అనేది ఈరోజు మార్నింగ్ 10 AM లిస్ట్ అయింది. అప్పుడు నేను సెల్ చేయాలనుకోండి సెల్ చేసేసాను. నేను ఎలా సెల్ చేశానంటే, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ సెల్ షేర్ ఉంది, బైక్ ఆపోజిట్ సెల్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ సెల్ షేర్ క్లిక్ చేసి మార్కెట్ ఆర్డర్లో సెల్ చేసేసాను. సో ఇక్కడంతా బాగానే ఉంది. 230 యావరేజ్ ప్రైస్, లాస్ట్ డేట్ ప్రైస్ 267. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్తే మీరు చూడొచ్చు, కంప్లీట్ 10:13 AM సెల్ చేసాను. 267 లాస్ట్ డేట్. 65 షేర్స్ అనేది 247 కూడా క్లోజ్ అయింది. సో ఇదంతా బాగానే ఉంది. సో నేనైతే ఒక 1200 to 1400 ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఏమైందంటే, ఇక్కడ పొజిషన్లో చూస్తే ఇక్కడ సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. షార్ట్ ఆర్డర్ ఉంటుంది కదా, లాంగ్ షార్ట్ ఉంటుంది కదా రెండిట్లో. అంటే ఇక్కడ షార్ట్ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయినట్టు చూపిస్తుంది, -65 షేర్స్. తర్వాత ఇక్కడ ప్రాఫిట్ అండ్ ఈరోజు హై లాస్ట్ డేట్ ప్లస్ 247 కూడా షార్ట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ షేర్ కిందకి వెళ్తే ప్రాఫిట్ వచ్చేది, కానీ పైకి వెళ్ళింది కాబట్టి నెగిటివ్ వచ్చింది, -124. సో ఇప్పుడు నేనైతే షాక్ అయ్యాను ఆఫ్టర్నూన్, ఏంటబ్బా ఇలా చూపిస్తుందని. సో ఆ తర్వాత నేను రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే, ఈ డెలివరీలో షేర్స్ సెల్ చేశాక ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో ఇది ఈరోజు అంతా చూపిస్తూ ఉంటుంది. సో రేపు చూద్దాము, రేపు నాకు ఏం చూపిస్తుందో. ఇక్కడ ఫండ్స్లో కూడా చూడొచ్చు, మీరు ఫండ్స్లో చూడొచ్చు, నాకు మైనస్ చూపిస్తుంది. సో రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఫండ్స్లో చూపిస్తాను ఇక్కడ ఏం జరుగుతుందో. సో మామూలుగా అయితే 14,950 రూపీస్ IPO అలా చేశాను. కానీ ఇక్కడ మైనస్ ఇక్కడ ఉంది కదా నెగిటివ్, ఆ 1200 పోయి సంథింగ్ ఎంత చూపిస్తుంది ఇక్కడ. సో రేపు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఏమవుతుందో. నేను మళ్ళీ రేపు రికార్డ్ చేసి అప్లై చూపిస్తాను మీకు. ఇక్కడైతే ప్రజెంట్ 1274 అయితే లాస్ చూపిస్తుంది. ఇక్కడ 14950 అనేది IPO సైజు. తర్వాత నాకు వచ్చిన 1200 ప్రాఫిట్తో కలిపి 14950 ప్లస్ 1200 ప్రాఫిట్తో కలిపి 16150 రావాలనుకున్నాను. కానీ ఇక్కడ మాత్రం 12883 3200 అనేది లాస్ట్ చూపిస్తుంది. సో చూద్దాం ఫ్రెండ్స్ రేపు ఎలా ఉంటుంది ఇక్కడ. సో మీరైతే ఏం భయపడమాకండి, వన్ డే మొత్తం ఈ ప్రొవిజన్లో చూపిస్తూ ఉంటుంది అంట ఇలా నెగిటివ్గా. సో నెక్స్ట్ డే ఇదంతా సెటిల్ అయిపోయి నీ మనీ అయితే ఏదైతుందో ఆ బైకి సెల్ ఏదైతే చేశారో మీ ప్రాఫిట్ మొత్తం చూపిస్తుంది. రేపు ఇక్కడ చూద్దాము. తర్వాత ఏంటంటే, ఇక్కడ మీరు హోల్డింగ్లోకి వెళ్ళి ఇది సెల్ చేసేస్తారు కదా, బైకి సెల్ చేసేసాక తర్వాత ఈ పొజిషన్స్లో రాగానే ఇక్కడ మీకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది నెగిటివ్ వాల్యూ. అప్పుడు భయపడి మీరు ఏమంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ దీనికి స్క్వేర్ ఆఫ్ చేసేసారంటే దీనికి బై అవుతుంది. ఇది బై అయ్యి మళ్ళీ హోల్డింగ్స్లోకి వస్తుంది. సో అలా బై సెల్ చేస్తూ ఉంటుంటే మీకు డెలివరీ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. కానీ
ఛార్జెస్ అనేవి పడుతుంటాయి, పైగా మీకు వచ్చిన ప్రాఫిట్ అంతా పోతుంటుంది, ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం లేదు, జస్ట్ మీరు బై చేసినప్పుడు ఇక్కడ హోల్డింగ్స్లో ఉంటాయి, జస్ట్ దీన్ని రైట్కి వెళ్ళి సెల్ చేసేస్తే చాలు. సెల్ షేర్స్ అక్కడ ఆర్డర్స్లో మాత్రం మీకు ఒకటి ఉంటాయి. సో జస్ట్ వన్ డే వెయిట్ చేయండి, దీని జోలి వెళ్ళమాకండి, ఏం కదిలి మాకండి. దీని జోలి వెళ్ళారంటే మళ్ళీ ఇది సెల్కి ఆపోజిట్ బై అయిపోతుంటుంది స్క్వేర్ ఆఫ్ చేసినందుకు. సో మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అందుకే డైరెక్ట్ ఎక్కువ క్వాంటిటీ కాకుండా 1-2 క్వాంటిటీస్తో ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఈ ఆర్డర్స్తో పెద్ద తలకాయ నొప్పి. ఈ ఆర్డర్స్తో మీరు ఈ అప్స్టాక్ అయినా జెరోదా అయినా ఏదైనా ఎక్కడైనా ఈ ఆర్డర్స్తో మీరు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడం కన్ఫామ్గా కరెక్ట్గా రావాలి మీకు. అది బాగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడే వస్తుంది. నేను రేపు నా ఫండ్స్లో ఎంత యాడ్ అవుతుందో చూసి మీకు వీడియో చేసి చూపిస్తాను. సో రేపు కలుద్దాం, బై.